ఒక 2-3 గంటల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి అసలు నీళ్లపైన హైదరాబాద్ నగరం తేలియాడుతోందా అన్నట్టుగా ఉంది పరిస్థితి. కొద్దిసేపు అయితే ఆ నీళ్లను ఎక్కడికెక్కడ వెళ్ళిపోతాయేమో, కానీ ఇప్పుడు మాత్రం నగరవాసులు మాత్రం ప్రత్యక్ష నరకం చూస్తున్నారని చెప్పొచ్చు. ఇటు రాఖీ పండుగ పూర్తి చేసుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్లే వాళ్ళు, ఆఫీసులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే వాళ్ళు మొత్తం రోడ్డు పైన జామ్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కొందరేమో ఎక్కడికెక్కడ చిక్కుకుపోయారు, కాస్త తగ్గిన తర్వాత వెళ్దాంలే అన్నట్టుగా వాళ్ళు ఆగిపోయారు. ఇంతకుముందు మా కొలీగ్ మహాత్మా అందించిన రిపోర్ట్ కూడా మనం చూసాము. ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, ఏ ప్రధాన కూడళ్ల దగ్గర ఎంత ట్రాఫిక్ మేర నిలిచిపోయింది అని. ఒకసారి పంజాగుట్టలో ఎలాంటి పరిస్థితి ఉందో మనం ఫోకస్ చేద్దాం. పంజాగుట్ట నుంచి లేటెస్ట్ అప్డేట్స్ తో మా ప్రతినిధి శ్రీధర్ మనకు జాయిన్ అవుతున్నారు. పంజాగుట్టలో మోకాళ్ల లోతు వర్షపు నీరైతే మనకు కనిపిస్తోంది. రైట్, పంజాగుట్ట దగ్గర నుంచి కురుస్తున్న వర్షానికి రోడ్లు మొత్తం కూడా పూర్తిగా నీటితో నిండిపోయిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం పంజాగుట్ట ప్రాంతంలో ఉన్నాం. చూసుకోవచ్చు, పంజాగుట్ట ప్రధాన రహదారి మొత్తం కూడా దాదాపు మోకాల లోతు నీళ్లు ప్రవహిస్తున్నాయి. చూసుకోవచ్చు విజువల్స్లో మొత్తం కూడా వాహనదారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే దాదాపు గంట నుంచి కురిసిన వర్షానికి మాత్రం రోడ్లు మొత్తం కూడా పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి నెలకొంది. చూసుకోవచ్చు విజువల్స్లో మనం మొత్తం కూడా స్కూటీ దాదాపు ఆ సీటు వరకు వచ్చాయి నీళ్లు. మనం ఇది ప్రధాన రహదారి, మనం నిలబడది హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఇటు అమీర్పేట పంజాగుట్ట ప్రధాన రహదారి మీద నీళ్లు ఏ స్థాయిలో నిలబడాయో ఒకసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు. దాదాపు ద్విచక్ర వాహనం దాదాపు 80% కూడా పూర్తిగా నీళ్ళలోనే మునిగిపోయిన పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ నగరంలో మరొక గంట సేపు కూడా దాదాపు భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోస్తారు వర్షాలు, దాంతోపాటు కొన్ని జిల్లాల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో చూసుకుంటే మాత్రం గంట నుంచి కురుస్తున్న వర్షానికి మొత్తం కూడా హైదరాబాద్ నగరం మొన్న ఉన్నటువంటి ప్రధాన రహదారులు మొత్తం కూడా పూర్తిగా నీటితో నిండిపోయాయి. ఇటు లోతట్టు ప్రాంత ప్రజలను మాత్రం అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఎవరు కూడా బయటికి రావద్దని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఇటు నాలాలు అంటే మ్యాన్ హోల్స్ ఎక్కడున్నాయో కూడా అర్థం కాని పరిస్థితులు నెలకొనడంతో ఇటు నాలాల్లోకి మాత్రం నీళ్ళను పంపించేందుకు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ఇటు హైడ్రా అధికారులు కూడా సమాయత్తమయ్యారు. మొత్తం కూడా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రధాన రహదారి మీద నిలిచినటువంటి నీళ్లను కూడా నాలాలకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే మాత్రం హైదరాబాద్లో చిన్నపాటి వర్షానికే రోడ్లు మొత్తం కూడా పూర్తిగా జలమయమైపోయే పరిస్థితులు నెలకొన్నాయి. కెమెరా పర్సన్ వెంకట్తో శ్రీధర్, TV9 హైదరాబాద్. వాన జోరుకు హైదరాబాద్ నగరంలో ఎలాంటి పరిస్థితి ఉందో మనకు కనిపిస్తోంది. ఫస్ట్ బాక్స్ లో మనం చూస్తున్న విజువల్స్ పంజాగుట్ట అమీర్పేట్ మెయిన్ రోడ్ పైన ఉన్న దృశ్యాలు. ఒక ఇద్దరు వ్యక్తులు ఆ వరద నీటిలో ఎలా ఈదుకుంటూ వస్తున్నారో మనకు కనిపిస్తోంది. మోకాళ్ల పై వరకు నడుము లోతు నీళ్లు ఆ ప్రాంతంలో నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్ పంజాగుట్ట నుంచి ఆ విజువల్స్ మనం చూస్తున్నాము. అంటే హైదరాబాద్ లో చాలా చోట్ల ముఖ్యంగా ఎలాంటి సమస్య ఉందంటే కొన్ని చోట్ల రోడ్డు బాగానే ఉంటుంది, ఒక చోటుకు వచ్చేసరికి మొత్తం డౌన్ అయిపోయి మొత్తం నిండిపోయి మోకాళ్ళు దాటి ప్రవహిస్తాయి నీళ్ళు. ఓ చోట బాగానే ఉంటుంది. సో అక్కడ కొన్ని ఏరియాస్ పట్ల ప్రజలు చాలాసార్లు కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఒక చిన్న రిపేర్ చేస్తే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు అని చెప్తూ ఉంటారు. సో వాటిపైన ఫోకస్ చేస్తే బాగుంటుంది అని ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి వివిధ శాఖలతో సమన్వయ సమావేశాలు కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి అయితే నీళ్లు ఎక్కువగా వస్తున్నాయో ఆ ఏరియాస్లో పూడికతీత పనులు చేపట్టడం కావచ్చు, నాలాల్లో పూడికతీత. ఇంతకుముందు మా ప్రతినిధి చెప్పినట్టుగా భవన నిర్మాణ సంబంధించిన వ్యర్థాలన్నీ కూడా తెచ్చి పడేస్తూ ఉండడం, ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ, ఎక్కడ డౌన్ ఉంటే అక్కడ వ్యర్థాలన్నీ పడేస్తూ ఉండడంతో అక్కడికి వెళ్లాల్సిన నీరు కూడా రోడ్డుపైకి వచ్చి ప్రవహిస్తుండడంతో ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఇలా రోడ్డుపైనే ఆగిపోయిన పరిస్థితి. అలాంటి ప్లేసెస్ గుర్తించి తక్షణం ఇవన్నీ కూడా మూసీ వైపు మళ్లించేలా ఎలాంటి ప్రణాళిక రచిస్తే బాగుంటుంది, తక్షణం ఎలాంటి దీనికి సొల్యూషన్ చేయొచ్చు అనేది కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. హైడ్రా, జిహెచ్ఎంసీ, జలమండలి, విద్యుత్ శాఖ, పోలీసులు వీళ్ళందరూ కూడా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు ఎమర్జెన్సీ వింగ్ కూడా అలర్ట్ అయ్యి ముఖ్యంగా ఎలాంటి ప్రాంతాల్లో అయితే కొన్ని పర్టికులర్ ఏరియాస్ ఉంటాయి, ఇలా మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసేస్తూ ఉంటారు, అక్కడ జిహెచ్ఎంసీ సిబ్బంది అక్కడ వాళ్ళు ఉండి ప్రజలను అటువైపు వెళ్లకుండా చూడడం కావచ్చు. కొన్ని చోట్ల ఇళ్లలోకి నీరు వచ్చేస్తూ ఉంటుంది, అక్కడ తక్షణ సహాయం అవసరం ఉంటుంది. అలాంటి చోట మొన్నటిదాకా మనం చూసాము హైడ్రా టీంతో సహా అక్కడికి వెళ్ళి ప్రజల్ని అప్రమత్తం చేస్తున్న దృశ్యాలు. ఇలా తక్షణ సహాయం కింద జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా మొన్న గ్రౌండ్లో పర్యటించి అక్కడ ప్రజల గురించి వాళ్ళకున్న సమస్యల గురించి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతున్నా కూడా ఇలాంటి సమస్యలు మాత్రం పునరావృతం అవుతూనే ఉన్నాయి.
గంట 2 గంటలు కురిసినా కూడా ఆ కురిసిన వర్షపాతం ఎక్కువ స్థాయిలో నమోదవడంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడుతోంది. మనం చూడొచ్చు హైదరాబాద్ నగరంలోని దాదాపు అన్ని ఏరియాస్లో కూడా ఇప్పుడు ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. అంబర్పేటలో విపరీతంగా కురుస్తున్న భారీ వర్షానికి కొంత ప్రజలైతే అక్కడ ఎక్కడి వాళ్ళు అక్కడ ఆగిపోవడంతో రోడ్లు కాస్త ట్రాఫిక్ క్లియర్గానే కనిపిస్తోంది, ఖాళీగానే కనిపిస్తున్నాయి రోడ్లన్నీ. ఎల్బీ నగర్లో కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎల్బీ నగర్లో కూడా వాహనదారులంతా వాహనాలు పక్కన పార్క్ చేసి వాళ్ళు వెళ్లకుండానే ఉన్నారు, ఎందుకైనా మంచిది అన్నట్టుగా. సో ఆఫీస్లో ఉన్న వాళ్ళు కూడా కాస్త తగ్గిన తర్వాత వెళ్దాంలే అని అనుకుంటూ ఉన్నారు. జనరల్గా హైదరాబాద్ ట్రాఫిక్ ఒక 11 దాటిన తర్వాత కాస్త తగ్గుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రమే ఒక 2-3 డేస్ నుంచి చూస్తూ ఉన్నాము 12-1 గంట దాటినా కూడా ఇదేదో 7 గంటలకు 8 గంటలకు హైదరాబాద్ రోడ్లపైన ట్రాఫిక్ ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది 12-1 గంట సమయానికి కూడా. సో ప్రజలంతా కూడా వర్షం కాస్త తగ్గిన తర్వాత, ఆ ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత, ఆ నీరు కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత వెళ్దాంలే అని ఆఫీస్లో ఉండే వాళ్ళే ఉండిపోతున్నారు. అట్లా కొంచెం ప్లాన్ చేసుకొని ఆ వరద నీటిలో ఆ భారీ వర్షంలో చిక్కుకోకుండా వాళ్ళు వెళ్తున్నారు. ఇంతకుముందు మా ప్రతినిధి మహాత్మా కూడా ఇచ్చారు ఒక రిపోర్ట్, ఎక్కడెక్కడ ఏ స్థాయిలో ఏ కూడల వద్ద ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, ఎక్కడ చాలా స్లో మూవింగ్ ట్రాఫిక్ ఉంది, ఇవన్నీ కూడా ప్రజలు అప్డేట్ అవుతూ వస్తున్నారు. కాబట్టి ఎంత జీహెచ్ఎంసీ కావచ్చు, ఎంత హైడ్రా, ఎంతమంది పోలీసులు, వీళ్ళెంతమంది ఎన్ని సహాయక చర్యలు చేపట్టినా కూడా ప్రజలు తమ సేఫ్టీ తాము చూసుకోవాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. విద్యుత్ స్తంభాల దగ్గర జాగ్రత్తగా ఉండాలి, అలాగే మ్యాన్ హోల్స్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. రోడ్లపైన కొంతమంది ఆగిపోతూ ఉంటారు ట్రాఫిక్ భారీ వర్షానికి భయపడి. సో ట్రాఫిక్ ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి స్పీడ్గా వెళ్ళిపోతూ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. సో వీటన్నింటి విషయంలో ప్రజలు తమకి తాము అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఇలాంటి సందర్భాల్లో కనిపిస్తుంది. మలక్పేట నుంచి కనిపిస్తున్న దృశ్యాలు మాత్రం నిజంగా చాలా షాకింగ్గా ఉన్నాయి. బైక్ పూర్తి స్థాయిలో ఎలా మునిగిపోయిందో మనకు కనిపిస్తోంది, కారు కూడా దాదాపుగా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది.